ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య భాగంలో ప్రవేశించే ముందుగా ప్రార్థించుకుని వాక్య భాగంలో ప్రవేశిద్దాం. పరలోకమున్న మా తండ్రి, సాయంకాల సమయంలో ఆరాధన దీవించి ఆశీర్వదించి మీ నామ మహిమార్థం ఈ స్వార్థను అనేక మంది వ్యాప్తి చేయబడి యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం నుంచి విశ్వాసం గురించి ధ్యానించుకుందాం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన ఉన్నవరకు రుజువైనది. కాబట్టి దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచంలో దేవుని వాక్యములో నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడి పదార్థం చేత నిర్మింపబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకుంటున్నాం. విశ్వాసం బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించను. దేవుడు అతని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతను ఆ విశ్వాసం బట్టి నీతివంతుడని సాక్ష్యం పొందను. అతను మృతి పొందియో ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇక్కడ మనము విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైన ఉన్నటువంటి రుజువైనది. అనగా నీవు నేను కూడా పరిశుద్ధ గ్రంథంలోని వాక్య భాగము విశ్వాసం బట్టి నమ్ముతున్నాం. యేసు క్రీస్తు ప్రభు రక్తంలో నీవు నేను కూడా విశ్వాసం బట్టి కడగబడుతున్నాం. విశ్వాసం లేకపోతే యేసు క్రీస్తు ప్రభు నీ జీవితంలో విశ్వసించే విశ్వాసము లేకపోతే నీ రక్షణ లేదు, నీకు నీతిమంతులుగా తీర్చబడవు, నీ జీవితంలో పాపంతో ఇంకా నిలిచి ఉంటావు. సహోదరుడా, సహోదరి, ఈరోజు యేసు క్రీస్తు ప్రభు ఉన్నాడని, యేసు క్రీస్తు ప్రభు నీ కోసం నా కోసం కలువరిలో రక్తం చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచాడని విశ్వసిస్తున్నావంటే దానికి విశ్వాసమే కారణము. విశ్వాసం లేకపోతే యేసు క్రీస్తు ప్రభువును అంగీకరించలేవు. అందుకే ఇక్కడ పరిశుద్ధ స్పష్టంగా చెప్తుంది, విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైన ఉన్నటువంటి రుజువైనది. హేబేలు కూడా విశ్వాసం బట్టి కయీను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించాడని చెప్పి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు. విశ్వాసం బట్టి హానుకు మరణం చూడకున్నట్టు కొనుకోబడిన అతను కొనుకోబడక మునుపు దేవునికి ఇష్టడైన సాక్ష్యం పొందను. కాగా దేవుడు అతన్ని కొనిపోయింది కనుక అతను కనబడలేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైన సాధ్యము. దేవుని ఎందుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన వెదకు వారికి ఫలం దయచేయించున్నాడని నమ్మవాలని కదా. విశ్వాసం బట్టి నోహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేశాడు. అందువలన అతడు లోకం మీద నేర స్థాపన చేసి విశ్వాసం బట్టి కలుగు నీతికి వారసునాయన. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలువెళ్ళను. మరి ఎక్కడికి బయలువెళ్ళిన అది ఎరుగక బయలువెళ్ళను. విశ్వాసం బట్టి అతడు అత్యంత వాగ్దానముకు సహవారసులైన ఇస్సాకు, యాకోబు వారు గుడారంలో నివసించు అన్నిల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులైన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసం బట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుడితో నడిచినట్టుగా ఇక్కడ వాక్య భాగంలో చాలా స్పష్టంగా చెప్పింది. అబ్రహాము అంటే యేసు ప్రభు దేవుడు, తండ్రి అయిన దేవుడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, లేచి వెళ్ళు అని చెప్పినప్పుడు విశ్వాసం బట్టి అబ్రహాము లేచి వెళ్ళాడని చెప్పి చూస్తున్నాం. అలాగే ఇస్సాకును బట్టి ఇస్సాకును కానీ యాకోబును కానీ గమనించినట్లయితే వారి జీవితాల్లో కూడా విశ్వాసం బట్టి పయనించినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ చూడండి, వాక్య భాగం స్పష్టంగా చెప్తుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైన అసాధ్యము. దేవుని ఎందుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదకు వారికి ఫలము దయచేస్తున్నాడని నమ్మవాలని కదా. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, విశ్వాసం కలిగితేనే దేవుడు ఉన్నాడని, యేసు క్రీస్తు ప్రభు ఉన్నాడని, నీ కోసం నా కోసం కలవలసిన రక్తం చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచాడని ఎవడైతే విశ్వసిస్తాడో వాడే రక్షణ పొందుతాడని పరిశుద్ధ గ్రంథంలోని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నువ్వు ఆ విధంగా నమ్మకపోతే నీకు రక్షణ లేదు. ఆ విధంగా నువ్వు విశ్వసించకపోతే నీకు రక్షణ కలగదు. రక్షణ కలగాలంటే నువ్వు యేసుక్రీస్తు ప్రభువు నమ్మాలి. రక్షణ కలగాలంటే నువ్వు యేసుక్రీస్తు ప్రభువు విశ్వాసం ఉంచాలి. రక్షణ కలగాలంటే నువ్వు నమ్మి తీరాలి. సహోదరుడా, సహోదరి, నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా నీకు రక్షణ కలుగదు. చూడండి ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఏదైనా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణపడి ఉన్నాడో పురాతనగా అబ్రహాము చూచింది. విశ్వాసం బట్టి శారాయు వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడిని ఎంచుకున్నాడు కనుక వయస్సు గతించిన దేవుడు గర్భము ధరించుటకు శక్తి పొందను. అందుచేత మృతులుడైన నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమందు లెక్కింప శక్యం కానీ ఇసుకాలను సంతానం కలిగిన. అబ్రహాము యొక్క విశ్వాసం గురించి చెప్పడం జరుగుతుంది, శారా యొక్క విశ్వాసం గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కానీ వారి విశ్వాసం బట్టి లెక్కకు సముద్ర తీరమందలి ఇసుక వలె సంతానం అభివృద్ధి చెందిందంట. నీ పరిస్థితి ఏ విధంగా సహోదరుడా? నీకు నమ్మకం ఉందా యేసు ప్రభు నీకు సంతానం అనుగ్రహిస్తాడని? నీకు నమ్మకం ఉందా యేసు ప్రభు నీ జీవితాన్ని మారుస్తాడని? నీకు నమ్మకం ఉందా యేసు ప్రభు నీ అప్పులు తీరుస్తాడని? నీకు నమ్మకం ఉందా యేసు ప్రభు నీ జీవితంలో లేని వాడిని ఉన్నట్టుగా ఉన్నవాడిని లేనట్టుగా చేయగలడని చెప్పి ఎవరిని విశ్వసిస్తున్నావా?
నీవు విశ్వసిస్తే, పరిశుద్ధ గ్రంథంలోని వాక్యములను విశ్వసిస్తే యేసుక్రీస్తు ప్రభువు నీ జీవితంలోనికి ఆహ్వానించు. యేసుక్రీస్తు ప్రభువు నీ రక్తంతో నన్ను కడుగు పవిత్రపరచు. నీవు అబ్రహామును ఆశీర్వదించినట్టుగా నన్ను ఆశీర్వదించు, ఇస్సాకును ఆశీర్వదించినట్టుగా నన్ను ఆశీర్వదించు, యాకోబును ఆశీర్వదించినట్టుగా నన్ను ఆశీర్వదించి నువ్వు అడగగలిగే నీకు విశ్వాసం ఉందా సహోదరుడా, సహోదరి? యేసు ప్రభువును విశ్వసిస్తున్నావా? యేసు ప్రభు రక్తంలో నీ పాపాలను కడుక్కున్నావా అని దేవుడు నేను ప్రశ్నిస్తున్నాను. ముఖ్యంగా క్రైస్తవ జీవితంలో కావాల్సింది విశ్వాసము. విశ్వాసం కలిగి ఉంటేనే క్రైస్తవ జీవితంలో దేవునికి ఇష్టడుగా ఉంటాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండేది అసాధ్యము, జరగని పనేది. సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు ప్రభు నీ కోసం నా కోసం ఈ కలువరి శిలువలో రక్తం చిందించాడు. నీవు నా పాప నిమిత్తమైన శిలువలో బలయ్యాడు. అందుకే ప్రభు వాక్యం సెలవిస్తుంది, యేసు ప్రభు నీ కోసం నా కోసం శిలువలో బలయ్యాడని, యేసు ప్రభు నీ కోసం నా కోసం రక్తం చిందించాడని ఎవడైతే విశ్వసిస్తాడో, ఎవడైతే అంగీకరిస్తాడో వారందరూ కూడా దేవుని యొక్క బిడ్డలుగా మార్చబడతారని ప్రభు వాక్యం సెలవిస్తుంది. రోమీయులకు రాసినటువంటి పత్రిక 10:9-10 యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడి మృతుల్లోని ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించినట్లా నీవు రక్షింపబడతావు. యేసు ప్రభువు దేవుడు, యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడి మృతుల్లోని ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసిస్తేనే నీవు రక్షింపబడతావు. ఏదైనా నీతి కలిగినట్టు మనుషులు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్టు నోటితో ఒప్పుకొను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో విశ్వాసం కలిగి ఉన్నావా లేదా? ఈరోజు నువ్వు ప్రార్థించినప్పుడు పొందగలిగిన విశ్వాసం కలిగి ఉన్నావా లేదా? అందుకే పరిశుద్ధ గ్రంథంలో వాక్యం సెలవిస్తుంది, మీరు ప్రార్థించేటప్పుడు మేము ప్రార్థన చేసుకున్న వాటిని కూడా పొందినామని నమ్మితేనే దేవుడు మీకు అవన్నీ అనుగ్రహిస్తాడు. ఒకవేళ నీకు నమ్మకం లేకపోతే, ఒకవేళ నీకు విశ్వాసం లేకపోతే నీ ప్రార్థన సఫలం కాదని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ప్రియమైనటువంటి బిడ్డ, దేవుని బిడ్డ, సహోదరుడా, సహోదరి, తండ్రి, చెల్లి, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు అందరికీ కూడా దేవుని వాక్యం ఒకటే సెలవిస్తుంది, విశ్వసించాలి. యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించాలి. యేసుక్రీస్తు ప్రభువును నీ సొంత రక్షకునిగా అంగీకరించగలగాలి. యేసుక్రీస్తు ప్రభు రక్తంలో నీ పాపమును కడుక్కోవాలి. అప్పుడే నీ పరలోక రాజ్యం దక్కుతుంది. అప్పుడే నువ్వు ప్రభువును విశ్వసించగలవు. లేదంటే యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడకపోతే విశ్వాసం కలగదు. ఆ విధంగా నమ్మి అబ్రహాము దేవుడు ఆజ్ఞాపించినట్టు పరదేశానికి వెళ్ళి వాగ్దాత దేశంలో సంతరించుకోవడం జరిగింది. ఈరోజు ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, అబ్రహాము ఒక్కడే కాదు, హేబేలు, కయీను పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదం ఏంటి? హేబేలు పొందినటువంటి ఆశీర్వాదం ఏంటి? చూద్దాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలా. చూడండి, హేబేలు ఏం చేశాడంటే, హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి అర్పించాడు. చూడండి ప్రియమైన విశ్వాసం బట్టి దేవునికి ఏది ఇష్టమో అని హేబేలు గ్రహించుకున్నాడు, అది దేవునికి అర్పించాడు. అదే కయీను విశ్వాసం లేకుండా దేవునికి ఏది ఇష్టమో దాన్ని గ్రహించుకోలేకపోయాడు. ఇంకా చూసినట్లయితే హానోకు మరణం చూడకుండా కొనిపోబడ్డాడంట విశ్వాసం బట్టి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలా, విశ్వాస వీరుడు, విశ్వాసం బట్టి వారు చేసినటువంటి గొప్ప కార్యములను కూడా ఇక్కడ మనకు రాయడం జరిగింది. విశ్వాసం బట్టి ఎంతో మంది ఎన్నో విధమైనటువంటి అద్భుత కార్యాలు జరిగించారు. ప్రియమైనటువంటి బాబా చూద్దాం. 33వ వచనం, 11వ అధ్యాయం 33వ వచనం. వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహములను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారులను తప్పించుకుని బలహీనులుగా నుండి బలపరచబడిరి, యుద్ధంలో పరాక్రమశాలైరి, అన్నిల సేనలను పారదొలిరి, స్త్రీలు మొదలైన వారి పునరుత్థానములో మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనొక యాత్ర పెట్టబడింది. మరికొందరు తిరస్కారములను, కొడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదులను అనుభవించింది. రాళ్లతో కొట్టబడి, రంపములతో కోయబడి, శోధింపబడి, ఖడ్గంతో చంపబడి, గొర్రె చర్మములను మేక చర్మములు వేసుకొని దరిద్రులయ్యండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోనూ, కొండ మీదను, గుహలలోను, స్వర్గములలోను తిరుగులాడుచు సంచరించిరి. అటు వారికి లోకము యోగ్యమైనది కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీరందరూ తమ ద్వారా, తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనం లేకుండా సంపూర్ణ కాబట్టి నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచిన కనుక వాగ్దాన ఫలం అనుభవింపలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి విశ్వాసం కలిగి అనేక శ్రమలు పడ్డారు. నమ్మకమైన వాడు పైన ఉన్నాడని, ఆయన వాగ్దానం చేసిన వారిని నెరవేర్చడం సమర్థుడని ఎరిగి మరి విశ్వసించి దేవుళ్ళలో ముందుకు సాగారు. ఈరోజు నీ జీవితంలో యేసుక్రీస్తు నీ కోసం చేసిన శిలువ బలియాగాన్ని నువ్వు విశ్వసిస్తున్నావా లేదా అని ప్రభు నేను ప్రశ్నిస్తున్నాను. విశ్వాసం లేకపోతే, ఒకవేళ ఇంకా విశ్వసించకుండా ఉంటే ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించు. యేసుక్రీస్తు ప్రభుని ఈరోజు నీ హృదయంలోకి ఆహ్వానించు. యేసు ప్రభువా, నా హృదయంలోనికి రా, నా జీవితాన్ని మార్చు, నా జీవితాన్ని మరొకసారి కడుగు ప్రభు అనే రక్తంతో మరొకసారి నన్ను పవిత్రపరచు, నన్ను బిడ్డగా చేర్చుకొని
అడిగిన వెంటనే యేసు క్రీస్తు నీ జీవితంలోకి వస్తాడు. నీ జీవితంలో అప్పులు ఉండవు, నీ జీవితంలో అశాంతి ఉండదు, నీ జీవితంలో శాంతి సమాధానము వర్ధిల్లుతుంది. నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదింపబడతావు, నీ పశువులు దీవించబడతాయి, నీ కుటుంబం దీవించబడుతుంది, నీ యొక్క సంపద దీవించబడుతుంది, నువ్వు వృద్ధి పొందుతావు. దేవుడు నిన్ను సర్వ సమృద్ధుడికి కనిపిస్తాడు. ప్రియమైన సహోదరుడు, సహోదరి, ఇదే రక్షణ దినం. లేదంటే ఇంకొక దినం రేపు చూసుకున్నావు, రేపు చూసుకోవచ్చని నువ్వు అనుకుంటే రేపు దినం ఏ విధంగా ఉంటుందో ఎవరికి తెలియదు. అందుకే ప్రభు వాక్యం సెలవిస్తుంది, ముందు మీరు దేవుని రాజ్యాన్ని నీతిని ఎదగండి, ఇప్పుడు అన్నీ కూడా మీకు అనుగ్రహింపబడతాయి. దేవుడు మీ దగ్గర లేకపోతే, యేసు ప్రభు మీ జీవితాల్లో లేకపోతే మీకు ఆశీర్వాదం ఉండదు, యేసు ప్రభు మీ జీవితాల్లో లేకపోతే మీకు శాంతి ఉండదు, యేసు ప్రభు మీ జీవితాల్లో లేకపోతే మీకు సమాధానం ఉండదు, యేసు ప్రభు మీ జీవితాల్లో లేకపోతే మీకు సమృద్ధి ఉండదు. యేసు ప్రభు మీ జీవితాల్లో లేకపోతే ఎటువంటి శాంతి, సమాధానం, సమృద్ధి నీ జీవితంలో ఉండనే ఉండదు సహోదరుడా, సహోదరుడు. కాబట్టి ఇప్పుడే యేసు ప్రభు నీ జీవితంలోకి ఆహ్వానించు, యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించు, యేసు ప్రభుని పిలువు. యేసు ప్రభా రా నా జీవితంలోకి, యేసు ప్రభా నన్ను ఆశీర్వదించి, యేసు ప్రభా నీ రక్తంతో కడుగు, యేసు ప్రభా నేను నన్ను పరిశుద్ధుడిగా మార్చి, యేసు ప్రభా నువ్వు అడిగినప్పుడు నీ పాపముల నుంచి ముందు యేసు ప్రభుని విడుదల దయచేస్తాడు. ఆయన రక్తంతో కడిగి నేను పవిత్రపరిచి నిన్ను తన యొక్క బిడ్డగా మార్చుకుంటాడు. అప్పుడు తప్పిపోయిన కుమారుడు తన కుమారుని కదా స్వీకరించినట్టుగా యేసు ప్రభు నిన్ను స్వీకరిస్తాడు, రక్షణ వస్త్రం నిన్ను అలంకరిస్తాడు, నిన్ను ఆనందమైనటువంటి ఉంగరంతో, అందమైనటువంటి ఉంగరంతో అలంకరిస్తాడు ప్రభు. కాళ్ళకు చెప్పులు, ప్రయాసమైన వస్త్రము నీకోసం విందు చేయబడుతుంది. ఈరోజే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఓ కుమారుడా, ఓ కుమార్తె, ఎంతకాలం ఈ లోకంలో తిరుగుతావు? విశ్వాసం లేకుండా, దేవుని యందు నమ్మకం లేకుండా ఎంతకాలం నీవొక్కడే శ్రమ పడతావు? నీవొక్కడే ఈ జీవితకాలంతో పోరాడతావా? మనుషులను ఆశ్రయిస్తావు, మనుషుల కోసం వెంటాడుతున్నావు, మనుషులు వారు చేస్తున్నారు, వీరు చేస్తారని ఎంతకాలం పరిగెత్తావు? సహోదరుడా, సహోదరి, ఇద్దరున మనుషులు ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజును ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. యేసు ప్రభు సన్నిధిలోనికి రా, యేసు ప్రభు దగ్గరికి రా, యేసు ప్రభు నిన్ను ఆశ్రయిస్తాడు. ఆయన దక్షిణాస్తంతో, నీతి అనే దక్షిణాస్తంతో ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఆయన నిన్ను కుడి హస్తము, ఆయన నిన్ను తన కౌగిట్లోకి తీసుకొని ఆయన తన కుడి హస్తము, దక్షిణాస్తంతో నిన్ను ఆశీర్వదించి దీవించి నడిపిస్తాడు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయము. ప్రభునందు విశ్వాసముంచు, నీవు నీ ఇంటి వారి రక్షణ పొందుతాడు. అపోస్తుడైనటువంటి పౌలు శీలలు చెరసాలలో ప్రార్థించినప్పుడు చెరసాల నాయకుడు రక్షణ పొందాడు. అతడు రక్షణ పొందడమే కాదు, యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసించినప్పుడు అతడును ఇంటి వారందరూ కూడా రక్షణ పొందారని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీవు రక్షణ పొందడమే కాదు, నీ ఇంటికి కూడా రక్షణ వస్తుంది. యేసు క్రీస్తు ప్రభు జక్కయ్య ఇంట్లో ప్రవేశించినప్పుడు జక్కయ్యకే కాదు, జక్కయ్య కుటుంబానికి కూడా రక్షణ వచ్చిందని ప్రభు వాక్యం సెలవిస్తుంది. యేసు క్రీస్తు ప్రభు ప్రవేశిస్తే మొత్తము రక్షణ వస్తుంది, కుటుంబం అంతా వెలిగింపబడుతుంది. కాబట్టి నీవు ఒకటే కాదు, నీ కుటుంబం కూడా రక్షణలోకి నడిపిస్తాడు ప్రభు. దేవుని వాక్యమును దీవించి ఆశీర్వదించిన గాక. నీవు ఈ క్షణంలో యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించు. ఈ క్షణంలో నువ్వు ప్రభుని నీ హృదయంలో ఆహ్వానిస్తే నీవు నీ కుటుంబం అంతా కూడా ఆశీర్వదింపబడి దీవింపబడతారు, రక్షింపబడతారు. ప్రార్థించుకున్నాం. ఆకాశం ఆశీర్వేడ పరలోకపు తండ్రి, సర్వశక్తివంతమైన దేవ, సాయంకాల సమయంలో వాక్యం దీవించి ఆశీర్వదించి విన్న హృదయాలు ఫలింపజేసి వాక్యం అనేక మందికి విస్తరించిన కృప చూపినటువంటి సహాయం చేయమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.